అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 11వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. అయితే అదే సమయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అందుకే ఈరోజు మీకోసం గ్రహాల సూచనలు ఏమిటి, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేస్తే అదృష్టం మీ వైపు తిరుగుతుంది, చివరిలో చెప్పే అత్యంతమైనటువంటి శక్తివంతమైన పరిహారాలు కూడా తప్పకుండా తెలుసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షించే రోజుగా ఉంటుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎంత ప్రశాంతంగా తెలివిగా వ్యవహరిస్తారో అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు విజయాన్ని అందిస్తాయి. ఈరోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ప్రతి విషయంలో స్పష్టంగా మాట్లాడటం చాలా అవసరం. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అధికారుల ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు గుర్తింపు కూడా లభిస్తుంది. కొంత బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. వాటిని భారం అనుకోకుండా అవకాశంగా తీసుకుంటే భవిష్యత్తులో పదోన్నతికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా సహోద్యోగులతో స్నేహపూర్వకమైనటువంటి కార్యాల వలన కార్యాలయంలో మీ యొక్క పేరు మరింత పెరుగుతుంది. అయితే మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగత ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు పడకుండా పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో పరస్పర నమ్మకం చాలా అవసరం. అదేవిధంగా చిన్న అపార్థాలను వెంటనే పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద సమస్యలు రావు. ఆర్థిక పరంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల చదువు లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. అయినప్పటికీ ఈ ఖర్చులు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి విలాస వస్తువులపై ఖర్చు తగ్గిస్తే పొదుపు పెరుగుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి ఒక ఆర్థిక లావాదేవీ ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. చాలా రోజులుగా మాట్లాడినటువంటి బంధువులతో మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ యొక్క భావాలను నిజాయితీగా చెప్పగలిగితే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత బాగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఉపాధ్యాయుల సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఆలస్యం చేసే అలవాటును తగ్గిస్తే విజయానికి మరింత దగ్గరవుతారు. ఆరోగ్య విషయానికి
వస్తే పెద్దగా ఆందోళన కూడా అవసరం లేదు. అయితే నిద్ర సరిపోకపోవటం, ఒత్తిడి, తలనొప్పి లేదా కళ్ళ అలసట వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత నీరు తాగటం, సమయానికి భోజనం చేయటం, కొద్దిసేపు విశ్రాంతిని తీసుకోవటం చాలా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా భక్తి కార్యక్రమాలలో కొంత సమయం గడిపితే మరింత ఆనందం కలుగుతుంది. ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి ఆటంకాలు నెమ్మదిగా తొలగడం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ యొక్క విజయాన్ని అందరికీ ముందుగానే చెప్పేయటం కంటే ఫలితం వచ్చిన తర్వాత తెలియజేయటం మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. మీపై నమ్మకం ఉంచినటువంటి వారికి మీరు అండగా నిలిస్తే భవిష్యత్తులో అదే సహాయం మీకు రెట్టింపు రూపంలో తిరిగి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అద్భుతమైనటువంటి విజయాలను అందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోరిక కూడా నెరవేరే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తవడంతో మీలో కొత్త ఆనందం పెరుగుతుంది. అయితే ఈ యొక్క సమయంలో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్ముకున్నా 1-2 సార్లు పరిశీలించడం చాలా అవసరం. ముఖ్యంగా డబ్బు, ఒప్పందాలు, కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. సమాజంలో మీకు గౌరవం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినటువంటి వారే ఇప్పుడు